మీరు వింటున్నారు స్వర మాధురి తెలుగు పాడ్కాస్ట్. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు అందించే ఎపిసోడ్ ఎవరిని దేబరించి చూడకూడదండి. ఏ పని చేస్తే ఎవరేమనుకుంటారో అనేది అందరి బ్రెయిన్స్ ని విపరీతంగా ఆలోచింపజేసే టెన్షన్ మటిది. అంటే మనం చేసే పని కన్నా దాన్ని ఫలానా ఎక్స్ ఫలానా జెడ్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏంటో, ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మళ్ళీ మనల్ని ఏమన్నా అంటారేమో, ఇలాంటివన్నీ కూడా ఆలోచించేసి వాళ్ళకి నచ్చేలా మనల్ని మనం మార్చేసుకుని మన మనసుని చంపేసుకుంటూ ఉంటాం చాలా మంది. ఇక్కడ మనం 100% కరెక్ట్ అండి. మనం ఏమీ తప్పని చేయట్లేదు. అసలు తప్పు పనులు చేసేవాడు కూడా ఇంతగా అసలు ఆలోచించాడండి. వాడు చేసేదో ధైర్యంగా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మనమే ఎవరికో నచ్చాలి, మనల్ని మనం తెగ మాడిఫై చేసేసుకుంటూ ఉంటాం. పోన్లేండి, జనాల గురించి ఎందుకు చెప్పండి, జనాల గురించి అసలు మ్యాటరే కాదు, అసలు నష్టం కూడా ఏం లేదు. మన పనులు ఎవరికలా అర్థమైనా సరే అది అసలు మ్యాటర్ అనేదే కాదండి. ఎందుకంటే ఇది మన జీవితం. ఇలా పక్కలకి దిక్కులకి చూసుకుంటూ అందరి మొహాల్లో ఫీలింగ్స్ని మోసుకొని తిరుగుతూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే మనం చచ్చిపోయేలోపు సాధించడానికి ఏమీ మిగలదండి. ఈ మనుషుల గురించి భయాలు, ఇన్సెక్యూరిటీలు తప్ప. ఒక్కటైతే నిజమండి, మనం ఏదైనా తప్పు చేస్తున్నామా ఆ తప్పు మనని కానీ, మన కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ ప్రత్యక్షంగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ బాధ పెడుతోందా అని ఆలోచిస్తే, నిజంగా అది బాధ పెట్టేదైతే, అది నిజంగా నష్టపరిచేదైతే దాన్ని వెంటనే ఆపేయచ్చండి. ఆ ఒక్క రూలు తప్పించి మనుషుల గురించి అన్ని భయాలు కూడా అబద్ధమే. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం ఎందుకు చెప్పండి టెన్షన్ పడ్డాం. మనకి ఉప్పయింది, అవతల వాళ్ళకి తప్పులు అనిపించవచ్చు. అది అభిప్రాయ భేదం తప్ప స్టాండర్డ్ రూల్ ఏం కాదండి. సో అసలు ఊగిసలాట అనేది ఇలాంటి విషయాల్లో అనవసరం. మన లైఫ్ని ఈ మనుషుల చేతుల్లో కనుక పెట్టాం అనుకోండి, ఫుట్బాల్లో తలోమూలకి తన్నేసి గాలి తీసేస్తారండి గ్యారంటీగా. ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. మనం నిజంగా మన లైఫ్ అంతా కూడా మన చనిపోయే వరకు మన చేతుల్లోనే ఉండాలి తప్ప మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయి ఉండాలండి. మన లైఫ్ ఎప్పుడు కూడా వేరొకళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్ అయితే మాత్రం అవ్వకూడదు. కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మనమే అవ్వాలి. మనం ఎలా ఉండాలో డిసైడ్ చేసే స్వేచ్ఛ ఇంకొకళ్ళకి ఎప్పుడూ ఇవ్వకండి. నిజంగా ఆడేసుకుంటారండి. ముఖ్యంగా మనం ఇచ్చే గౌరవాన్ని తనివి తీరా ఎంజాయ్ చేస్తూ ఉచిత సలహాలు ఇచ్చే బాపతి జనాలు కొంతమంది ఉంటారు. సో వాళ్లతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏది తప్పు ఏది ఒప్పు మన మనస్సాక్షికి తెలిస్తే చాలండి. ఇంకా మన స్టైల్ అనుకోండి, మన ఆలోచనలు, మన బాడీ లాంగ్వేజ్, మన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా మన ఇష్టమే. ఎందుకంటే ఇది మన లైఫ్. మనకి చాలా లక్ష్యాలున్నాయి, అవే కనిపించాలి తప్ప ఇలా ఎప్పుడూ రకరకాల బలహీనతల మధ్య వాళ్లకే క్లారిటీ లేని మనుషుల వైపు చూస్తూ వాళ్లే గొప్పవాళ్లేమో, వాళ్లే మన లైఫ్ డిజైనర్లేమో అని దేవురించుకుని కనుక చూస్తుంటే జీవితం నిజంగా పాతాళంలోకి అయితే మాత్రం వెళ్ళిపోతుందండి. మనం నిజంగా బ్రతకాలండి. మనదైన సొంత జీవితాన్ని తనివి తీరా ఏదైనా సాధించడానికి, ఆస్వాదించడానికి నరాన్న ఉత్సాహాన్ని నింపుకుని బతికేస్తూ ఉండాలి. మరి మీరేమంటారు?